హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో తాటక ఎవరని తెలుసుకుంటాం. విశ్వామిత్ర మహర్షి రాముడిని మరియు లక్ష్మణుడిని అడవికి తీసుకువెళ్లారు. ఎందుకు తీసుకువెళ్లారు అని తెలుసుకోవాలంటే మన ఈసీజీ కార్డ్స్ లో విశ్వామిత్ర కార్డ్ని స్కాన్ చేసి చూడండి. విశ్వామిత్ర మహర్షి అడవిలో యజ్ఞం చేస్తున్నప్పుడు తాటక అనే రాక్షసి వచ్చి ఆ యజ్ఞాన్ని జరిపించగండ అడ్డు కలిగిస్తుంది. ఆమె అక్కడ నివసించడంతో ఆ అరణ్యానికి తాటక వనం అని పేరొచ్చింది. తాటక యజ్ఞాన్ని అడ్డుకోవడానికి వచ్చిన వెంటనే విశ్వామిత్రుడు రాముడికి తన ధనస్సు తీసుకుని ఆమెపై బాణం విడువమని ఆజ్ఞాపిస్తారు. కాని రాముడు వెంటనే ఆ పని చేయలేదు. కారణం అడిగితే రాముడు ఇలా అన్నారు: నా గురు వశిష్ఠుడు ఒక స్త్రీపై ఆయుధం ఎత్తకూడదని నేర్పారు. తాటక ఒక స్త్రీ కాబట్టి నేను ఎలా దాడి చేయగలను? దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పారు: రామా, మీ గురు చెప్పిన మాట తప్పకుండా పాటించాలి. కానీ ఆ పరిస్థితిలో 2 విషయాలు ఆలోచించాలి. ఇది వినిన రాముడు ఆ 2 విషయాలు ఏమిటి అని అడిగారు. విశ్వామిత్రుడు వివరించారు: ఇక్కడ యజ్ఞానికి అడ్డుకోవడానికి వచ్చిన వ్యక్తి పురుషుడా స్త్రీనా అని మనం చూడకూడదు. మంచివాడా చెడ్డవాడా అనేది చూడాలి. తాటక స్త్రీ అయినా కూడా ఒక చెడ్డ గుణం కలిగిన రాక్షసి అని అర్థం చేసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితిని ఆలోచించాలి. యజ్ఞాన్ని అడ్డుకునే వారిని వెంటనే ఆపాలి, అవసరమైతే సంహరించాలి. ఈ విషయాన్ని విశ్వామిత్రుడు చెప్పగా శ్రీరాముడు బాగా అర్థం చేసుకున్నారు. శ్రీరాముడు వెంటనే తన ధనుసుని తీసుకుని తాటకని సంహరించారు. మన ఈసీజీ కార్డ్స్ లో తాటకకు నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే యజ్ఞాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. దానికే తాటకకు నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా తాటక గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.